మునక్కాడల ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఇందులో హాఫ్ వరకు మనకు మునక్కాడలు ఎన్ని మునుగుతాయో అంతా వాటర్ వేసుకొని ఇప్పుడు ముందుగా కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న మునక్కాడల్ని ఇందులో వేసి బాయిల్ చేద్దాం. ఇలా మునక్కాడలన్నీ మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. ఒక స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. సాల్ట్ ఇందులోనే వేయటం వల్ల మునక్కాడలకి ఉప్పు బాగా పడుతుంది. ఇదంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి మిక్స్ చేద్దాం. ఇప్పుడు ఈ మునక్కాడలు ఉడికేలోపు ఇందులో కావాల్సిన పౌడర్ని మనం రెడీ చేసుకున్నాం. దానికోసం ఫ్రై చేసిన పల్లీలు, కొంచెం వెల్లుల్లి ఒక 7-8 రెమ్మలు, 6 ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర తీసుకొని ఇప్పుడు మిక్సీ జార్లో ఇవి వేసుకొని పౌడర్ చేసుకుందాం. ముందుగా ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి వేసి మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఎండుమిర్చి బాగా మెదుగుతుంది. సో నేను ఇప్పుడు ఇది గ్రైండ్ చేస్తానండి. ఇప్పుడు పల్లీలు కూడా వేసి కొంచెం పలుకులుగా గ్రైండ్ చేద్దాం. ఇప్పుడు పల్లీలు కూడా వేసి ఇలా పలుకులుగా, మరి స్మూత్ పేస్ట్గా చేసుకోకూడదండి, కొంచెం పలుకులుగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. మునక్కాడలు ఉడికేయలేదో ఒకసారి చూద్దాం. ఉడికాయండి, మరి ఎక్కువ ఉడకకూడదు. ఇలా కొంచెం హాఫ్ బాయిల్ కంటే కొంచెం ఎక్కువైతే చాలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం. ఇప్పుడు మునక్కాడలను ఫ్రై పెట్టుకోవడం కోసము వెల్లుల్లిని ఇలా కొంచెం కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక పోపు దినుసులు వేసి ముందుగా చెరిగిన ఎండుమిర్చి, కరివేపాకు వేసి వెల్లుల్లి కొంచెం ఫ్రై అయ్యాక ఈ మునక్కాడల్లో వాటర్ అంతా వంపేసి ఇప్పుడు మునక్కాడల్ని ఇందులో వేసేద్దాం. కొంచెం మెల్లగా కదుపుతూ ఉండాలండి. కొంచెం గట్టిగా కదిపితే ఇవి నలిగిపోతాయి. చూడండి, ఇప్పుడు కొంచెం ఫ్రై అయిపోయాయి, చాలు. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ పౌడర్ని వేసుకుందాం. వేసి మిక్స్ చేద్దాం. చూడండి, పౌడర్ని పలుకులుగా చేసుకున్నందువల్ల బాగుంటుంది, మరీ మెత్తగా ఉంటే బాగోదు. ఇప్పుడు మొత్తం ఇలా మిక్స్ చేసుకొని మిగిలిన పౌడర్ని కూడా ఇలా వేసేసుకొని బాగా మిక్స్ చేద్దాం. చూడండి, ముక్కకి బాగా పౌడర్ పట్టింది. ఇప్పుడు ఇది కొంచెం మనం మునక్కాడల్ని ఉడికించేటప్పుడు మాత్రమే సాల్ట్ వేసాము, ఇందులో వేయలేదు. ఒకవేళ ఉప్పు కారం ఎక్కువ తక్కువ అనిపిస్తే ఇప్పుడైనా కొంచెం పైన చల్లుకోవచ్చు, లేదంటే సరిపోతుంది. ఇప్పుడు మునక్కాడల ఫ్రై రెడీ అయిపోయిందండి, సర్వ్ చేసుకున్నాం. ఇది ఇప్పుడు రెడీ అయిపోయింది, సర్వ్ చేసుకున్నాం. మునక్కాడల ఫ్రై రెడీ అయిపోయిందండి.